హలో బడ్డీస్, నా పేరు సాయి చంద్ చిలుకూరి. వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ, మన అకాడమీ. ఓకే, సో ఈ రోజుటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు ఇక్కడ మీకు కనిపిస్తున్న కంటెంట్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఇందులో ఉన్నటువంటి పీడిఎఫ్ ఫైల్స్ చదువుకోవచ్చు. ఫైన్. సో ఈ రోజుటి ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్, కరెంట్ ఇష్యూస్ చూసుకుంటే ఎన్పిఏల పైన మన భారత రిజర్వ్ బ్యాంక్ అయినటువంటి ఆర్బీఐ యొక్క మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు బుక్ని రాయడం జరిగిందనమాట. ఎన్పిఎస్ అంటే తెలుసు కదా, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, మొండి బకాయిలు అనమాట. సో ఈ బ్యాంకుల యొక్క మొండి బాకీల యొక్క సమస్య పైన మన ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్ గారు ఓవర్ డ్రాఫ్ట్ భారత్లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం. సో ఇక్కడ ఈ పాయింట్ వింటే మీకు అర్థమవుతుంది, మిడిల్ క్లాస్ పీపులే కదా పొదుపులు ఎవరు చేస్తారు, సేవింగ్స్ ఎక్కువగా మిడిల్ క్లాస్ అండ్ లో క్లాస్ పీపుల్, అంటే చిన్న బలహీన వర్గాలు వీళ్ళందరూ కూడా, అండ్ మధ్యతరగతి కుటుంబీకులు చేస్తుంటారనమాట. సో వీళ్ళను కాపాడటానికి అని చెప్పేసి ఈ యొక్క క్యాప్షన్ని పెట్టడం జరిగింది. ఈ యొక్క ఏంటి ఉర్జిత్ పటేల్ గారు రాసినటువంటి బుక్కి ఏమని, ఓవర్ డ్రాఫ్ట్ భారత్లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం పేరిట ఒక బుక్ని రాయడం జరిగిందనమాట. మరి ఈ బుక్లో వీరు ఏం డిస్కస్ చేశారు ఉర్జిత్ పటేల్ అంటే, ఎన్పిఏలు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పేరుకుపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇష్యూ రీజన్స్ ఏంటి, అండ్ ఈయన ఆర్బీఐ గవర్నర్గా ఉన్నప్పుడు వీటిని సాల్వ్ చేయడానికి, నివారించడానికి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి విషయాలు మొత్తం కూడా దీనిలో డిస్కస్ చేయడం జరిగింది. ఆ బుక్ పేరేంటి, ఓవర్ డ్రాఫ్ట్ భారత్లో పొదుపు చేసే వర్గాలను కాపాడటం అనేటువంటి బుక్ రాయటం జరిగిందనమాట. ఫైన్. మరి ఇప్పుడు ఉర్జిత్ పటేల్ గారు ఏం చేస్తున్నారు అంటే, వీరు ఎన్ఐపిఎఫ్పి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ యొక్క సంస్థకు చైర్మన్గా ఉన్నారు ఉర్జిత్ పటేల్. మరి ఈ ఎన్ఐపిఎఫ్పి ఎప్పుడు స్థాపించారు అంటే, దీన్ని 1976లో 1976లో స్థాపించగా ఈ యొక్క ఏంటి ఎన్ఐపిఎఫ్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క టాపిక్ నుంచి ఇప్పుడు చూస్తున్నటువంటి ఒక చిన్న టాపిక్ నుంచి దాదాపుగా 5 క్వశ్చన్స్ వరకు మనకు అడిగే అవకాశం ఉంటుందన్నమాట. సో ఏంటి, ఎన్పిఏల పైన బుక్ని ఎవరు రాశారు అని చెప్పేసి అడుగుతుండొచ్చు, లేకపోతే ఉర్జిత్ పటేల్ గారు రాసినటువంటి బుక్ పేరేంటి అని చెప్పేసి రావచ్చు, లేకపోతే ఉర్జిత్ పటేల్ గారు ఆర్బీఐ గవర్నర్గా దిగిపోయిన తర్వాత ప్రజెంట్ ఏం చేస్తున్నారు, ఏ సంస్థకు చైర్మన్గా ఉన్నారు, ఎన్ఐపిఎఫ్పి, దాని ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడుగుతుండొచ్చు, దీన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారని చెప్పేసి అడుగుతుండొచ్చు, లేకపోతే ఎన్ఐపిఎఫ్పి ఏ డిపార్ట్మెంట్ కింద, ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది అని చెప్పేసి కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చిన్న మార్క్ కూడా ఇంపార్టెంటే కదండి. ఫైన్. సో గుర్తుంచుకోవాలి మనం. నెక్స్ట్, ఆత్మనిర్భర్ కోసం అసోచాం కొన్ని సూచనలు చేయడం జరిగిందనమాట. ఏంటి ఆ సూచన అంటే, మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారు కదా, ఆత్మనిర్భర్ అంటే ఏంటి, స్వీయ సమృద్ధిని ఆత్మనిర్భర్గా పిలవడం జరుగుతుందనమాట. సో ఈ ఆత్మనిర్భర్ స్వీయ సమృద్ధి సాధన కోసం మనం భారీగా దిగుమతి చేసుకుంటున్నటువంటి, ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి 15 రకాల వస్తువుల్ని మనం ఇంపోర్ట్ చేసుకోకుండా దేశీయంగానే మనం వాటిలో మంచి ఉత్పత్తిని కనుక సాధించగలిగితే, పెంచగలిగితే కనుక మనము ఈ యొక్క ఇంపోర్ట్ బిల్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అసోచాం ఏంటి యొక్క సూచనని చేయడం జరిగిందనమాట. 15 రకాల వస్తువుల్ని మనమే దేశీయంగా ఉత్పత్తి చేయడానికి గల అవకాశాలు ఇక్కడ ఉన్నాయి, మరి మీరు దాన్ని ప్రోత్సహించాలి అని చెప్పేసి గవర్నమెంట్కి చిన్న సూచన అనేది చేయడం జరిగిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ప్రతి నెల $5 మిలియన్ అంటే 37,500 కోట్ల రూపాయల మేర భారీగా చెల్లిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలకు, సో ఆ విదేశీ మారక ద్రవ్య ఏంటి మన కడుతున్నటువంటి డబ్బులు ఉన్నాయి కదా ఫారెక్స్, వాటికి మనం అడ్డుకట్ట వేసినట్లుగా అవుతుంది. సో వాటి ద్వారా మనం ఫర్దర్గా అంటే మన దగ్గర దేశీయంగా తయారు చేసుకోలేనటువంటివి, మనకు ఖచ్చితంగా అవసరం ఉండేటువంటివి దానిపైన మనం ఈ ఫారెక్స్ని ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ మనకు అవకాశం ఉన్నటువంటి 15 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మనమే దేశీయంగా తయారు చేసుకుందాము, వాటిని ప్రొడక్షన్ ఇంకా పెంచుకుందాం అని చెప్పేసి ఒక సూచనని, అడ్వైస్ని చేయడం జరిగిందనమాట. అయితే దానిలో ఏమేమి ఉన్నాయంటే, ఎలక్ట్రానిక్స్ ఉంది, బొగ్గు రంగం ఉంది, ఐరన్, స్టీల్ అండ్ నాన్ ఫెర్రస్ మెటల్స్, తర్వాత వంట నూనెలు. సో ఇట్లాంటివి 15 రకాల వస్తువుల్ని
అసోచామ్ గుర్తించి గవర్నమెంట్కి సూచన చేయడం జరిగిందనమాట. దాంతోపాటు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిందంటే, ఎగ్జాంపుల్ లాక్డౌన్ టైంలో, అంటే లాక్డౌన్ విధించున్నటువంటి టైంలోనే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఆల్మోస్ట్ అంటే పెద్దగా లేవు, ఎగుమతులు కాలేదు. అట్ ద సేమ్ టైం దిగుమతులు కూడా ఎక్కడిదక్కడ ఆపేశారు కదా. ఈ టైంలో అంటే మే నెలలో ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క దిగుమతులు ఎంత తెలుసా? $2.8 బిలియన్, అంటే 21,000 కోట్ల రూపాయల మేర ఎలక్ట్రానిక్స్ వస్తు ఉత్పత్తులు జరిగాయని చెప్పేసి ఎగ్జాంపుల్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి మీరు, ఈ 37,500 కోట్ల రూపాయలలో ఆల్మోస్ట్ సగం కంటే ఎక్కువని, అంటే ఒక నెలలో మనం ఖర్చు పెడుతున్నటువంటి 15 రకాల వస్తువులు, అంటే దేశీయంగా ఉత్పత్తి చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిపైనే మనం కడుతున్నటువంటి ఇంపోర్ట్ బిల్లో ఆల్మోస్ట్ 50% పైనే ఒక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల మీదనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క అడ్వైజ్ని మన గవర్నమెంట్ ఎంతవరకు పాటిస్తుంది, తీసుకుంటుంది అనేది చూద్దాం నెక్స్ట్ ఫర్దర్గా. తర్వాత ఫేస్బుక్ తోటి జత కట్టిన సిబిఎస్ఈ అంటే తెలుసు కదా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనమాట. సో ఈ సిబిఎస్ఈ సోషల్ మీడియా దిగ్గజమైనటువంటి ఫేస్బుక్ తోటి జత కట్టడం జరిగింది. ఎందుకోసం అంటే విద్యార్థులకు, అధ్యాపకులకు డిజిటల్ సేఫ్టీ అండ్ ఆన్లైన్ వెల్బీయింగ్ అండ్ అగ్మెంటెడ్ రియాలిటీ వంటి వాటిని నేర్పించడానికి ఈ భాగస్వామ్యం ఏర్పడిందని చెప్పేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ గారు చెప్పడం జరిగింది. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సిబిఎస్ఈ ఏ సోషల్ మీడియా దిగ్గజంతో జత కట్టింది అనేటువంటి క్వశ్చన్ రావచ్చు. అది ఫేస్బుక్. ఫైన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. నెక్స్ట్, క్లోరోక్విన్ తోటి ఉపయోగం ఇక లేదు అని చెప్పేసి WHO చెబుతుందన్నమాట. ఎందుకోసం అంటే ఒక టైంలో ఈ కరోనాను కంట్రోల్ చేయడం కోసము హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ ఖచ్చితంగా వాడాలనేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఏంటంటే ఏ మెడిసిన్ తోటి దీన్ని కంట్రోల్ చేయొచ్చు, ఏ మెడిసిన్ తోటి ఈ యొక్క కరోనాను మనం నివారించవచ్చు అనేటువంటి ప్రయోగాలు చేస్తున్నటువంటి టైంలో, ఎర్లీ స్టేజ్లో ఈ యొక్క హైడ్రాక్సీ క్లోరోక్విన్తో పాటు HIV వాడేటువంటి మెడిసిన్, తర్వాత ఎబోలోకి వాడుతున్నటువంటి మెడిసిన్ని వాడారు కదా. సో అవి యాంటీవైరల్ డ్రగ్స్ కదా. సో దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ క్లోరోక్విన్ మెడిసిన్ ప్రస్తుతము ఉపయోగం లేదు, అసలు ఉపయోగపడట్లేదు అని చెప్పేసి WHO చెబుతుందన్నమాట. ఎందుకోసం అంటే ఈ మెడిసిన్ని వాడినప్పటికీ కూడా కరోనా బాధితులు ఎవరు కూడా పెద్ద మొత్తంలో క్యూర్ అవ్వలేదు. అయినప్పటికీ కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. ఆ మరణాల రేటు కూడా తగ్గడం లేదు. సో కాబట్టి మనం కరోనా బాధితులకు ఈ యాంటీ మలేరియన్ డ్రగ్ అయినటువంటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఓకే, సో హైడ్రాక్సీ క్లోరోక్విన్ దేనికి ఇస్తారు, దేనికోసము? ఇది యాంటీ మలేరియా డ్రగ్. సో మలేరియాకు తగ్గించడం కోసము ఈ హైడ్రాక్సీ క్లోరోక్విన్ని మెడిసిన్గా ఇవ్వడం జరుగుతుంది. ఫైన్. నెక్స్ట్, కరోనా అంతానికి ప్రారంభం అనేది జరిగిందంట. అది ఎవరు చెప్తున్నారు అంటే మన ఇండియన్ గవర్నమెంటే చెప్తుందన్నమాట. ఏ విధంగా? భారత్లో తయారవుతున్నటువంటి 2 కరోనా టీకాలు, ఒకటి కోవాక్సిన్, మరొకటి జైకోవ్ డి. ఒకటి కోవాక్సిన్, మరొకటి జైకోవ్ డి అనమాట. సో ఈ రెండింటికి కూడాను హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ అంటే మనుషులపైన ప్రయోగాలు చేయడానికి అనుమతినివ్వడం జరిగింది. సో దీని ద్వారా ఈ విధంగా మనుషులపైన ప్రయోగాలకు మనం అనుమతినివ్వడంతో కరోనా అంతానికి మనం ప్రారంభం చేశామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఏ రెండింటికి? కోవాక్సిన్ అండ్ జైకోవ్ డి. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కరోనా వ్యాక్సిన్స్ తయారవుతూ ఉండగా దాంట్లో 11కి మాత్రమే హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ లెవెల్కి ఫేజ్కి రావడం జరిగిందనమాట. అందులో 2 మనవి ఉన్నాయి, ఒకటి కోవాక్సిన్, మరొకటి జైకోవ్ డి. సో ఇండియా సొంతంగా వ్యాక్సిన్స్కి పరిశోధనలు చేస్తున్నప్పటికీ ఇదేంటంటే వేరే దేశాలు తయారు చేస్తున్నటువంటి ఆ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా మన భారతదేశ కంపెనీలు జతకట్టడం జరిగిందనమాట, టైఅప్ అయ్యాయి. సో ఆ విధంగా 2 కంపెనీస్తో అయ్యాయి అనమాట, 2 ఫార్మా కంపెనీలు. అదేంటి అంటే ఒకటి ఆస్ట్రాజెనేకా. ఈ ఆస్ట్రాజెనేకా అనేటువంటి బ్రిటన్కి చెందిన కంపెనీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేస్తున్నటువంటి మెడిసిన్ని దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడం కోసము ఈ యొక్క ఆస్ట్రాజెనేకా అనేటువంటిది ఒప్పందం చేసుకుందనమాట. ఇండియాలో ఈ ఆస్ట్రాజెనేకా మెడిసిన్ని తయారు చేయడానికి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఫార్మా కంపెనీ దీంతో టైఅప్ అయింది. ఒకటి ఆస్ట్రాజెనేకా, ఇది బ్రిటన్కి చెందినటువంటి కంపెనీ. నెక్స్ట్ మోడెర్మా, ఇది అమెరికాకు చెందినటువంటి
ఫార్మా కంపెనీ. ఈ 2 కంపెనీలతోటి మన భారతదేశ ఫార్మా కంపెనీస్ జత కట్టడం, టైఅప్ అవ్వడం జరిగిందనమాట. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ నోట్ అని పెట్టాను చూడండి. ఏంటి అంటే ఈ కోవాక్సిన్ అనేటువంటి డ్రగ్ని భారత్ బయోటెక్ తయారు చేస్తుండగా జైకోవ్ డి అనేటువంటి డ్రగ్ని జైడస్ క్యాడిలా అనేటువంటి కంపెనీ రూపొందిస్తుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏంటి? కోవాక్సిన్ని భారత్ బయోటెక్ రూపొందిస్తుంది, జైకోవ్ డిని జైడస్ క్యాడిలా అనేటువంటి కంపెనీ రూపొందిస్తుంది. ఐసీఎంఆర్ రీసెంట్గా స్టేట్మెంట్ ఇచ్చింది, ఒక ప్రకటన చేసింది కదా, August 15 వరకు మేము కరోనాకు వ్యాక్సిన్ని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము, డెడ్ లైన్ పెట్టుకున్నాము అని చెప్పేసి. సో అది భారత్ బయోటెక్ తోటి టై అయిపోయింది అనమాట, అసోసియేట్ అయ్యి ఈ యొక్క కోవాక్సిన్ అనేటువంటి డ్రగ్ని తయారు చేయడంలో అది సహకారాలు అందిస్తుంది. ఎవరు? ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఫైన్. నెక్స్ట్ ఎలిమెంట్స్ యాప్. ఏంటి ఈ ఎలిమెంట్స్ యాప్ అంటే? మనం ఏంటి అంటే సోషల్ మీడియా అనగానే ఫస్ట్ సోషల్ నెట్వర్క్ సైట్ అనగానే మనం ఫేస్బుక్ సైడ్ వెళ్ళిపోతాం అనమాట. సో ఈ యొక్క ఫేస్బుక్ని ఎవరు తయారు చేశారు? మార్క్ జుకర్బర్గ్ అనేటువంటి ఒక క్యాండిడేట్ తయారు చేయడం జరిగింది. సో అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది దీన్ని వాడుతున్నారో తెలుసు. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ విధంగా విదేశీయులు తయారు చేసినటువంటి అప్లికేషన్స్నే కాకుండా దేశీయంగా మనమే అప్లికేషన్స్ని తయారు చేసుకోవాలి, వాటిని ఆ విదేశీ అప్లికేషన్ స్థాయిలో మనం డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రీసెంట్గా మన ప్రధానమంత్రి గారు మన నిర్భర్ భారత్ అప్లికేషన్ ఛాలెంజ్ అనేటువంటి ఒకటి స్కీమ్ తీసుకొని వచ్చారు కదా, ఒక ప్రోగ్రామ్ని. సో దాంట్లో భాగంగా మనం ఏమనుకున్నాం, మొన్ననే డిస్కస్ చేసాం. ఏంటి? 59 చైనా అప్లికేషన్స్ని కూడా బ్యాన్ చేశారు. సో దానికి ధీటుగా మనము విదేశాల్లో కూడా మన అప్లికేషన్స్ చాలా పేరు పొందే విధంగా, మంచి పేరు సాధించే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దాంట్లో భాగంగా ఒక 1000 మంది, మన భారతదేశానికి చెందినటువంటి 1000 మంది ఐటీ నిపుణులు, ఐటీ ఎక్స్పర్ట్స్ కలిసి ఒక మన దేశీయ అంటే తొలి స్వదేశీ మన భారతదేశ సామాజిక మాధ్యమంలో ఉండేటువంటి ఒక అప్లికేషన్, అంటే ఫేస్బుక్ లాంటిది అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే తొలి స్వదేశీ సామాజిక మాధ్యమమైనటువంటి అప్లికేషన్ అనేటువంటిది ఎలిమెంట్స్ అప్లికేషన్ని మన భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఫైన్. ఇప్పుడు అర్థమైంది కదా, ఎలిమెంట్స్ యాప్ అనేది ఒక సామాజిక మాధ్యమ సోషల్ మీడియం అప్లికేషన్. ఇది మన దేశీయంగా తయారు చేసినటువంటి మొట్టమొదటి అప్లికేషన్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎలిమెంట్స్ యాప్ని ప్రారంభిస్తూ మన వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి గారు మాట్లాడితే ఏమంటున్నారంటే, మనము అనుకరణకు దూరంగా ఉండాలి, దూరంగా ఉంటూ దేశీయంగానే మనమే చాలా ఇన్నోవేటివ్గా కొత్త ఆవిష్కరణలు చేస్తూ మన ఇండియా యొక్క పేరును నలుమూలలో కూడా వ్యాపింప చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగిందనమాట. ఫైన్. అయితే ఈ ఎలిమెంట్స్ అప్లికేషన్ తెలుగు భాషతో సహా 8 భారతీయ భాషల్లో డెవలప్ చేయడం జరిగిందనమాట. దీంట్లో తెలుగుతో సహా 8 ఇండియన్ లాంగ్వేజెస్లో ఇది మనకు కనిపిస్తుంది. ఈ యాప్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వినియోగదారులు, సో వాళ్ళు ఎక్కడున్నా సరే ఉచితంగా ఆడియో కాల్స్ చేసుకోవచ్చు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు, అండ్ చాటింగ్ ద్వారా కూడా సంభాషించుకునే సౌలభ్యం ఉందన్నమాట. సో ఈ విధంగా ఏంటిది వాట్సాప్లా కూడా మనకు పనిచేస్తుంది. దాని పేరేంటి? ఎలిమెంట్స్ యాప్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఫైన్. నెక్స్ట్ 10 రోజులలో 10,000 పడకలు, 10 రోజులలో 10,000 పడకలతోటి ఒక పెద్ద హాస్పిటల్ని నిర్మించడం జరిగిందనమాట. ఇక్కడ అప్పట్లో మనం చదువుకున్నాం కదా, చైనాలో ఈ విధంగా 10 డేస్లోనే ఒక పెద్ద హాస్పిటల్ని కన్స్ట్రక్ట్ చేశారని చెప్పేసి. సో ఆ విధంగా ఇప్పుడు ఇండియాలో కూడా ఢిల్లీలో 10 రోజుల్లోనే 10,000 పడకలతోటి కోవిడ్ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. ఇది ఎంత పెద్దగా ఉందంటే 20 ఫుట్బాల్ మైదానాల యొక్క, అంటే 20 ఫుట్బాల్ స్టేడియంస్ ఉంటాయి కదా, సో వాటికి సమానమైనంత పెద్ద ఏరియా, అంత పెద్ద విస్తీర్ణంలో 10,000 పడకలతోటి, అందులో 1000 పడకలకు అంటే దాదాపు 10% పడకలకు ఆక్సిజన్ సదుపాయాన్ని కూడా అందించే విధంగా ఫెసిలిటేట్ చేస్తూ, అదేవిధంగా లైబ్రరీని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి ఈ పెద్ద హాస్పిటల్ అంటే ఢిల్లీలోని
ఢిల్లీలో ఉన్నటువంటి ఛత్తర్పూర్లోని రాధా సత్సంగ్ ప్రాంగణంలో ఈ యొక్క కోవిడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దీన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి అనిల్ బైజల్ ప్రారంభించారనమాట. ఎవరు? ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అయినటువంటి అనిల్ బైజల్ గారు ప్రారంభించడం జరిగింది. అయితే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి కోవిడ్ హాస్పిటల్స్లో ఒకటైనటువంటి దీన్ని 10 డేస్లోనే పూర్తి చేయగా దీనికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ కేర్ కేంద్రం ఏమని పేరు పెట్టారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ కేర్ కేంద్రం అండ్ హాస్పిటల్గా పేరు పెట్టడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, డిఆర్డిఓ ఆధ్వర్యంలో కూడా 1000 పడకలతోటి ఒక హాస్పిటల్ని కట్టడం జరిగింది. డిఆర్డిఓ, సో డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో మన డిఆర్డిఓ 1000 పడకలతోటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్, ఇది కూడా సర్దార్ వల్లభాయ్ గారి పేరే పెట్టడం జరిగిందనమాట ఈ హాస్పిటల్కి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్, దాంతోపాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖల యొక్క సహకారంతో దీన్ని 12 డేస్లోనే పూర్తి చేయడం జరిగిందన్నమాట. దీనికి ఎవరు? టాటా ట్రస్ట్, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ అండ్ వైద్య ఆరోగ్య శాఖల యొక్క సహకారంతో పూర్తి చేశారు. ఎన్ని పడకలు? 1000 పడకలు. దీని పేరేంటి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కోవిడ్ హాస్పిటల్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అంటే డిఆర్డిఓ నిర్మించడం జరిగింది అనమాట. దాని ఆధ్వర్యంలో జరిగింది ఈ యొక్క హాస్పిటల్ ఏర్పాటంతా. నెక్స్ట్, బుబోనిక్ ప్లేగు. సో బుబోనిక్ ప్లేగు అనేది ఏంటి అంటే మనకు ప్రపంచానికి కరోనా లాంటి అత్యంత భయానకమైనటువంటి వైరస్ను అందించిన చైనాలోని మరొక అంటువ్యాధి ప్రబలేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని వార్తలు బయటకు రావడం జరిగిందనమాట. అదేంటి ఆ వ్యాధి ఏంటి అంటే దాని పేరే బుబోనిక్ ప్లేగ్ అనేటువంటి వ్యాధి స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి చైనాలో ఉన్నటువంటి ఒక నగరంలో అధికార వర్గాలు అలర్ట్నెస్ని ప్రకటించడం జరిగిందనమాట. అయితే ఇది ఏ విధంగా వచ్చింది అంటే మంగోలియా ప్రాంతంలోని బయన్నూర్లో తాజాగా 2 బుబోనిక్ ప్లేగ్ కేసులు బయటపడ్డాయన్నమాట. వీరికి ఇది ఎట్లా వచ్చిందంటే మర్మోట్ అనేటువంటి ఇది ఒక రకం పందికొక్క అనమాట. సో ఈ మర్మోట్ యొక్క మాంసం తినడం వల్ల వీళ్ళకు ప్లేగు వ్యాధి బుబోనిక్ ప్లేగు వ్యాధి రావడం జరిగిందని చెప్పేసి డాక్టర్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో అందుకే ఏది తినాలో అదే తినాలి, ఏది పడితే అది తింటే ఇదే అవుతుంది. వీళ్ళకి ఇది ఎప్పుడు అర్థం అవుతుందో తెలియదు. వీళ్ళు తింటారు, ప్రపంచాన్ని సర్వనాశనం పట్టిస్తున్నారు విధవులు. నెక్స్ట్, ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతుగా పనిచేస్తున్నటువంటి 40 వెబ్సైట్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించడం జరిగిందనమాట. సో దాంట్లో భాగంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి సంస్థ ఈ ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తుందన్నమాట. అయితే దీన్ని లాస్ట్ ఇయరే మన ప్రభుత్వము చట్ట వ్యతిరేక సంస్థగా గుర్తించి నిషేధించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ యొక్క సిక్స్ ఫర్ జస్టిస్ అనేటువంటి సంస్థ దీనికి చెందినటువంటి వాళ్ళు పంజాబ్లో ప్రజాభిప్రాయ సేకరణ ప్రయత్నాలు చేపట్టడంతో ఈ చర్యలు అనేటువంటి విధంగా ఫెబ్రిసైడ్ చేయడం అనేది దేశ సమగ్రతకు భంగంగా ఉన్నాయని చెప్పేసి ఖలిస్తాన్ వేర్పాటువాదానికి సంబంధం ఉన్న 9 మందిని ఉగ్రవాదులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈ 40 వెబ్సైట్స్ని ఖలిస్తాన్ వేర్పాటువాదానికి మద్దతుగా ఉన్నటువంటి 40 వెబ్సైట్స్ని కేంద్రం నిషేధించడం జరిగింది. ఫైన్. నెక్స్ట్, ఫస్ట్ బెల్ ప్రోగ్రామ్. ఈ ఫస్ట్ బెల్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే తొలి గంట కార్యక్రమం. దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే కేరళ ప్రభుత్వము ఈ ఫస్ట్ బెల్ ప్రోగ్రామ్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకోసం ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారంటే కరోనా కారణంగా పాపం పిల్లలంతా కూడా స్కూల్స్కి దూరం అయిపోయారు కదా, విద్యార్థులంతా. సో ఈ టైంలో కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే చాలా వినూత్నంగా ఆలోచన చేసి తొలి గంట అనేది కొట్టడం జరిగింది. ఏ విధంగా అంటే దేశంలోనే ప్రప్రథమంగా ప్రతి ఒక్కరికి అంటే విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా ఆన్లైన్ విద్యా బోధనకు తాత్కాలికంగా శ్రీకారాన్ని ప్రారంభించడం జరిగిందనమాట. అయితే ఇది ఏ విధంగా అంటే కేవలం కేరళ స్టేట్లో ఉన్న వాళ్ళకే కాకుండా అక్కడ చదువుకుంటున్నటువంటి విద్యార్థులు దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉన్నప్పటికీ సో ఆ విధంగా ఉన్నటువంటి 40 లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు ఈ తరగతుల ద్వారా
పాఠాలని లెసన్స్ని నేర్చుకుంటున్నారు. సో ఈ ఫస్ట్ బిల్ ప్రోగ్రామ్ని జూన్ 1వ తారీఖు నాడు ఎవరు ప్రారంభించారంటే కేరళ సీఎం అయినటువంటి పినరయి విజయన్ గారు ప్రారంభించడం జరిగింది. సో దీని ద్వారా ఏంటి, ఈ ఫస్ట్ బిల్ ప్రోగ్రాం ద్వారా ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులంతా కూడా ప్రయోజనం పొందే విధంగా ఈ క్లాసెస్ని కండక్ట్ చేస్తున్నారు. చూసారు కదా, కేరళ ఎందుకోసం లిటరసీ రేట్లో 100% సాధిస్తుంది అంటే వాళ్ళు చదువుకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ అంత పెద్ద అంత గొప్పదన్నమాట. అంటే అక్కడ గవర్నమెంట్స్ చేంజ్ అయినప్పటికీ, ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ అందరి యొక్క థాట్ ఏంటి అంటే అత్యంత మౌలికమైనటువంటి సదుపాయాల్లో ఒకటి విద్య, మరొకటి ఆరోగ్యం. ఈ రెండింటికి కూడా కేరళ ఎప్పుడు ప్రయారిటీ ఇవ్వడంతో ఈ విధంగా ఆ రాష్ట్రంలో 100%, 100కి 100%, 99% కానీ 100% కానీ అక్షరాస్యతను సాధించడం అనేది అక్కడ జరుగుతుందన్నమాట. సో మనం దీనికి అప్రిషియేట్ చేయాలి ఖచ్చితంగా కేరళ ప్రభుత్వాన్ని. నెక్స్ట్, అమెరికాకు 244వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్ని, ఎన్నవ 244th ఇండిపెండెన్స్ డే, ఆ యొక్క శుభాకాంక్షల్ని డొనాల్డ్ ట్రంప్కి అదేవిధంగా అమెరికా ప్రజలకు మన ప్రధానమంత్రి మోడీ గారు విషెస్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగిందనమాట. సో దీనికి అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ కూడా రీట్వీట్ చేశారనమాట. అంటే మళ్ళీ స్పందించారనమాట. ఏమని అంటే అమెరికా ఎప్పుడు ఇండియాను ప్రేమిస్తూనే ఉంటుంది. వి లవ్ అమెరికా లవ్స్ ఇండియా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ గారు ట్వీట్ చేశారనమాట. మరి అమెరికాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది అంటే జూలై 4th నాడు. ఎప్పుడు, సంవత్సరం 1776లో. మరి ఎవరి నుంచి వచ్చింది అంటే గ్రేట్ బ్రిటన్ నుంచి రావటం జరిగింది. సో గ్రేట్ బ్రిటన్ నుంచి అమెరికా ఇండిపెండెన్స్ని పొందింది. ఫైన్. నెక్స్ట్, జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 112. సో జెండర్ గ్యాప్ ఇండెక్స్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిలీజ్ చేస్తుంది. సో దీంట్లో మన భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఉంది, 112వ ర్యాంక్లో ఉందన్నమాట, అవుట్ ఆఫ్ 153. సో దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మన దేశంలో మహిళల పట్ల వివక్ష అనేటువంటిది పెరుగుతుంది, ఇంకా తగ్గట్లేదు అని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అయితే ఈ యొక్క వివక్ష అనేటువంటిది కరోనా టైంలో ఇంకా ఎక్కువ కావడం జరిగిందనమాట. అది ఏ విధంగా అంటే ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా మహిళలపైన తీవ్రమైనటువంటి వివక్ష చూపించడం జరిగింది మన ఇండియాలో. అది ఏ విధంగా అంటే ఇతర దేశాలతో పోలిస్తే మన ఇండియాలో స్త్రీ పురుషుల మధ్య అంతరాలు ఎక్కువగా ఉన్నాయని, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు, విద్య, ఉద్యోగ విషయాల్లో ఇప్పటికీ ఇంకా వివక్ష పోలేదని, మగవారితో పోలిస్తే ఉపాధి రంగంలో మహిళల పట్ల వివక్ష మరింత ఎక్కువగా ఉందని చెప్పేసి వివిధ పరిశీలనల్లో తెలవడం జరిగిందనమాట. దానిలో కొన్ని ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఇవ్వడం జరిగింది. చూసుకుంటే దేశంలో మన ఇండియాలో మొత్తం లేబర్ ఫోర్స్లో మహిళల యొక్క శాతం 25% కంటే తక్కువగా ఉందన్నమాట. 100 మందిలో 25 మంది కంటే తక్కువగానే మహిళలు పనిచేస్తున్నారు, లేబర్ ఫోర్స్లో ఉన్నారు. అదేవిధంగా పురుషులతో పోలిస్తే మహిళల యొక్క ఆదాయం 35% తక్కువగా ఉంది. కానీ ప్రపంచ స్థాయిలో చూసుకుంటే ఆ సగటులో ఉన్నటువంటి అంతరం ఎంత అని చూసుకుంటే కేవలం 16% మాత్రమే ఉంది. కానీ ఇండియాలో మాత్రం అది ఇంత 35% ఉంది. అదేవిధంగా దేశ జనాభాలో 49%గా ఉన్నటువంటి మహిళలు దేశ ఆర్థికపర ఉత్పాదనలో మాత్రము 18% మాత్రమే ఉన్నారు. అంటే వాళ్ళు చేయలేక కాదండి, వారికి చేయడానికి అవకాశాలు లేకనే. సో ఈ విధంగా 18% మాత్రమే ఆర్థికపర ఉత్పాదనలో మహిళలు ఉన్నారనమాట. అదేవిధంగా కరోనా కారణంగా మహిళలు ఉపాధి ఉద్యోగాలు కోల్పోవడంతో అమెరికాలో ఈ 4 months టైంలోనే, ఈ 4 నెలల కాలంలోనే $216 బిలియన్ మేర ఆర్థిక నష్టాన్ని చూసిందని చెప్పేసి ఆక్స్ఫామ్ ఇండియా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ యొక్క చిన్న పాయింట్ మీకు అర్థమవుతుంది. అంటే మహిళలు ఖచ్చితంగా వారు మగవారితో సమానమైనటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు. సో అటువంటి వారే ఈ యొక్క కరోనా టైంలో కేవలం 4 నెలలు పనిచేయకపోతే అమెరికాలో $216 బిలియన్ మేర ఆర్థిక నష్టం వచ్చింది. సో అటువంటి విధంగా మన ఇండియాలోనే కనుక ఉపాధిని కల్పించగలిగితే వాళ్ళు స్వయం స్వావలంబన సాధించగలుగుతారు, ఆత్మగౌరవంతో నిలబడగలుగుతారు. అదేవిధంగా మన దేశ ఆర్థిక రంగానికి చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్ని కూడా ఇచ్చే శక్తి సామర్థ్యాలు మహిళలకు ఉన్నాయని చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి, చిన్న పాయింట్ తోటి మనకు అర్థమవుతుంది. వాళ్ళు పని చేయకపోతే
$716 బిలియన్ మేర ఆర్థిక నష్టం వచ్చింది ఇక్కడ అమెరికాలో. నెక్స్ట్ ఇండియాలో ప్రతి 15 నిమిషాలకు ఒక అమ్మాయి పాపం అత్యాచారానికి గురవుతుంది, ప్రతి 15 నిమిషాలకు. అండ్ ఇండియాలో ఇంటర్నెట్ని వినియోగిస్తున్నటువంటి మహిళల యొక్క శాతము 29% మాత్రమే. సో 100% మహిళల్లో 29% మంది మాత్రమే ఇంటర్నెట్ని వినియోగిస్తున్నారు. ఇక్కడ నోట్ని పెట్టాను చూడండి, అదేంటి అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2020ని రిలీజ్ చేయడం జరిగింది. భయ్యా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఇది రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మన ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? 153లో 153 దేశాలలో 112వ స్థానంలో నిలవటం జరిగింది. సో ఫస్ట్ ఎవరున్నారు అంటే ఐస్లాండ్, సెకండ్ ప్లేస్లో నార్వే ఉంది, థర్డ్ ప్లేస్లో ఫిన్లాండ్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో స్వీడన్ ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో నికరాగువా. సో నికరాగువా అనేటువంటి కంట్రీ ఫిఫ్త్ ప్లేస్లో ఉంది గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భాగంగా. మరి లీస్ట్ ర్యాంక్స్ ఎవరికి ఉన్నాయి చూసుకుంటే కింది నుంచి 153లో యెమెన్ ఉంది, 152లో ఇరాక్, అండ్ పాకిస్తాన్ కూడా 152లోనే ఉంది, సిరియా 150లో ఉంది, ఇండియా 112లో ఉండడం జరిగింది. సో ఖచ్చితంగా మహిళలకు సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. అండ్ లేబర్ ఫోర్స్లో పురుషులతో పోలిస్తే మహిళల యొక్క ప్రాతినిధ్యం ఎంత ఉందని చూసుకుంటే బ్రెజిల్లో 54.2% ఉంది, ఇండోనేషియాలో 53.1%, మెక్సికోలో 44.2%, బంగ్లాదేశ్లో 36.3%. చూడండి, పాకిస్తాన్లో 21.9%. కానీ ఇండియాలో బంగ్లాదేశ్ పాకిస్తాన్తో పోల్చిన తక్కువగానే ఉంది. ఎంత? 20.5% మాత్రమే ఉంది. సో మనం బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే కూడా మనము వెనుకబడే ఉన్నాము మహిళలకు ఉపాధిని కల్పించే విషయంలో పురుషులతో సమానంగా. భయ్యా చూసుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అండ్ సొసైటీ నిర్మాణంలో కూడా మన ఆలోచన విధానంలో కూడా ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్ కాలేజీల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఎందుకోసం అంటే చదువుకున్నటువంటి విద్యార్థులకు వాళ్ళు తరగతి గదుల్లో ఎంత చదువుకున్నా కూడా వాళ్ళకేంటి థియరీ మాత్రమే వాళ్ళకి తెలుసు, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండేటువంటి అవకాశాలు తక్కువ అనమాట. సో వాళ్ళకి అది రావాలి అంటే స్కిల్ అనేది ఇంప్రూవ్ కావాలన్నమాట. సో ఆ విధంగా చదువు అయిపోగానే ఉద్యోగాలు పొందాలి అంటే ఖచ్చితంగా స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా 30 స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలని, అదేవిధంగా ఒక నైపుణ్యాభివృద్ధి పరిపాలనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో ఈ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ద్వారా, ఈ కాలేజెస్ ద్వారా ప్రతి సంవత్సరం 50,000 మందికి ట్రైనింగ్ ఇస్తారనమాట. దీంట్లో పరిశ్రమల వర్గాలకు అవసరమైనటువంటి నియామకాలు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఆ విధంగా చేసుకున్నాక మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణా సర్టిఫికేట్స్ని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మళ్ళీ దీన్ని ఏ విధంగా మరి ఏ కోర్సెస్లో ఇస్తారు అంటే లోకల్ డిమాండ్, అంటే స్థానికంగా ఉన్నటువంటి డిమాండ్కి అనుగుణంగా 20 రంగాలలో 20 సెక్టార్స్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ అవసరం అనేది ఉందన్నమాట. సో దాంట్లో భాగంగా 120 కోర్సుల్ని ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఈ 120 కోర్సులలో ఈ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా ట్రైనింగ్ని ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి అంతర్జాతీయ పరిశ్రమలకు అవసరమైనటువంటి నిపుణులైనటువంటి మానవ వనరుల్ని అందించేందుకు, తయారు చేసేందుకు జర్మనీకి చెందిన GIG జర్మనీ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, అదేవిధంగా సింగపూర్ పాలిటెక్నిక్, అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్కి చెందినటువంటి DFID, దాంతోపాటు టెక్సాస్లో ఉన్నటువంటి A&M యూనివర్సిటీ, అదేవిధంగా IBM, ఫేస్బుక్, TCS వీటన్నిటి ఈ యొక్క సంస్థల యొక్క భాగస్వామ్యంతో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ కాలేజెస్ని, ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క తిరుపతి ఉంది కదా, మన ఈ తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పేడు మండలంలో నైపుణ్యాభివృద్ధి పరిపాలనా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ చాలా. సో ఇవి ఈ రోజుకి చెందినటువంటి
కరెంట్ అఫైర్స్, మీకు ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ ఫైల్స్ కావాలి అనుకుంటే మైండ్స్ అకాడమీ అప్లికేషన్ని ప్లే స్టోర్ నుంచి అండ్ ఐఓఎస్ నుంచి ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ మొబైల్ ఫోన్లో. ఫైన్. నెక్స్ట్ మన మైండ్స్ అకాడమీకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉందన్నమాట. సో ఈ టెలిగ్రామ్ ఛానల్లో మీరు మెంబర్ అయితే ఇందులో పెట్టేటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండవచ్చు. మైండ్స్ అకాడమీకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో పెడుతున్నటువంటి వీడియోస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ నోట్స్ని ప్రిపేర్ చేసుకుంటూ ఎగ్జామ్స్లో మంచి మార్కులు సాధించి ఉన్నతమైనటువంటి స్థానానికి ఉద్యోగాన్ని పొందాలని చెప్పేసి మైండ్స్ అకాడమీ తరపున మేమందరం కోరుకుంటున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.